హళ్ళిలో ఒక దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రియుణ్ణి ఇంటికి పిలిచి నిప్పు పెట్టి కాల్చేసింది ఒక ప్రియురాలు. ఇంట్లో ఎవరు లేరు రమ్మని చెప్పి కిరణ్ని ఇంటికి పిలిచింది అతని ప్రియురాలు. వెస్ట్రన్ స్టైల్లో ప్రపోజ్ చేయాలంటూ ఉందంటూ కిరణ్ని ఒక బెడ్కి తాళ్లతో కట్టేసి కళ్ళకు గంతలు కట్టింది. అనంతరం కిరణ్పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టింది. ఇంటి నుంచి పొగలు అరుపులు రావడంతో ఇంటి డోర్లు పగలగొట్టారు స్థానికులు. కానీ అప్పటికే పూర్తిగా కాలిపోయిన స్థితిలో కిరణ్ ఉన్నాడు. కిరణ్ మంటల్లో కాలిపోతుండగా ఫోన్లో వీడియో కూడా తీసిందట ఆ యువతి. ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు కిరణ్, అతని ప్రియురాలు ప్రేమ. గత కొన్ని నెలలుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. పక్కా ప్లాన్తో కిరణ్ను ఇంటికి రమ్మని పిలిచి ఇంత దారుణంగా హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించినట్లుగా తెలుస్తోంది. బెంగళూరులో ఈ ఘటన జరిగింది. ఇంకా బ్రీఫ్గా మరింత సింపుల్గా చెప్పాలి అంటే, తన బాయ్ ఫ్రెండ్కి మధ్య గొడవలు జరుగుతూ వస్తున్నాయి. కిరణ్, ప్రేమ వీళ్ళిద్దరూ ఒక మొబైల్ షాప్లో పనిచేశారు గతంలో. కొన్ని నెలలుగా వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉంది, ప్రేమించుకుంటున్నారు. అయితే ఫ్రీక్వెంట్గా ఈ మధ్య గొడవలు జరుగుతున్నాయట. ఈ నేపథ్యంలో తన బాయ్ ఫ్రెండ్ తనని దూరం పెడుతున్నాడన్న కారణంతో అతన్ని ఎలాగైనా సరే నన్ను దూరం పెట్టడం తనకి ఇష్టం లేక, తనని దూరం పెట్టడం ఇష్టం లేక తన బాయ్ ఫ్రెండ్ మీద కోపం పెంచుకుంది. ఇంతగా నేను ప్రేమిస్తుంటే నన్ను దూరం పెట్టి రేపు ఇంకెవరికైనా దగ్గర అవుతాడన్న భయంతో, ఇక ఎవరికి దగ్గర అవ్వకూడదు, తనకు తప్ప ఎవరికి దక్కకూడదు అన్నటువంటి ఒక ఆలోచనతో బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇంట్లో ఎవరూ లేరు, మా ఇంటికి రా అని చెప్పి పిలిచింది. వెళ్ళిన తర్వాత మనందరం సినిమా చూసే ఉంటాం, పోకిరి సినిమా. అందులో ఒక విలన్ని మంచానికి కట్టేసిన తర్వాత మహేష్ బాబు వెళ్ళి కాల్చేస్తాడు, మీరు చూసే ఉంటారు. సో అలాంటి పరిస్థితి. ఒక మాటలో చెప్పాలంటే వెస్ట్రన్ స్టైల్లో ఏదో ట్రై చేద్దామని చెప్పేసి మంచానికి తాళ్లతో కట్టేసింది, కాళ్ళు చేతులు కట్టేసి అతని మీద కిరోసిన్ పోసి నిప్పు పెట్టింది. అతను ఆ మంటల్లో చిక్కుకొని కాలిపోతూ అరుస్తూ ఉంటే తన ఫోన్లో రికార్డ్ చేసిందట ఆ వీడియోని. ఈలోగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గేట్లు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళారు. అతన్ని అప్పటికే కాపాడదామని ప్రయత్నం చేశారు, కానీ అప్పటికే అతను పూర్తిగా కాలిపోయినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆ యువతిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కేవలం తనకు దక్కడన్న కోపంతోనో, ఒక పిచ్చి ప్రేమతో, ఇంకెవరికి దక్కకూడదన్నటువంటి ఒక రకమైన మానసిక స్థితిలో, అదిగో మీకు కనిపిస్తోంది కదా యువతి, ఆ యువతి అండ్ అదే ఇల్లు. ఇంట్లో ఎవరూ లేరని ఇంటికి పిలిచి ఇలా చేసిందంటూ తెలుస్తోంది. అయితే వాళ్ళిద్దరూ ఒక టెలికాం షాప్లో పనిచేశారట. అండ్ అతన్ని ఇలా చేయాలని ముందుగానే ప్లాన్ చేసుకొని ఆ ముందు రోజే కిరోసిన్ కూడా కొనుక్కొని పెట్టుకుందట. అలాగే ఆ మొబైల్లో రికార్డ్ చేసినటువంటి వీడియోను కూడా పోలీసులు చూసి వాళ్ళు కూడా షాక్ అయ్యారట. ప్రేమించిన వ్యక్తి మంటల్లో కాలిపోతూ అరుస్తూ హాహాకారాలు చేస్తుంటే తన ముందే అది వీడియో తీసుకుంది ఆ యువతి ఫోన్లో. సో ఎంత రాక్షసత్వం ఉంటే దీన్ని ప్రేమ అనగలుగుతామా మనం? ప్రేమించిన వాడితో గొడవలు అవుతున్నాయి, వాడు నాకు ఎక్కడ దూరం అవుతాడో అన్న భయంతో, ఇంకెవరికి దగ్గర అవ్వకూడదన్నటువంటి ఒక రకమైన స్వార్థంతో బాయ్ ఫ్రెండ్ని ఇంటికి పిలిచి కిరోసిన్ పోసి, దట్టు అదేదో క్షణికావేశంలో జరిగింది కాదు. గొడవ పడుతున్న సమయంలో క్షణికావేశంలో ఒక దెబ్బ కొడితేనో ఇంకేదో జరిగితేనో అనుకోకుండా జరిగింది కాదు. ఇట్స్ ఎ వెరీ ప్రీ ప్లాన్డ్, వెరీ మచ్ ప్లాన్డ్. ముందు రోజే కిరోసిన్ కొని పెట్టుకుంది. అండ్ ఇంటికి వచ్చిన ఆ యువకుడికి మనందరికీ తెలిసిందే, రకరకాలుగా ప్రయోగాలు చేస్తున్నారు ఇవాళ రేపు, చాలా రకాల సోర్సెస్ ఉన్నాయి. అండ్ షీ ఆస్క్డ్ హిమ్ లైక్ లెట్స్ ట్రై సంథింగ్ న్యూ అండ్ ఇన్ వెస్ట్రన్ స్టైల్ అని చెప్పేసి అడిగి మంచానికి కాళ్ళు చేతులు కట్టేసి, ఆ తర్వాత అతనికి కళ్ళకి గంతలు కట్టిందట. ఎందుకంటే కిరోసిన్ తీసుకొచ్చి పోసేటప్పుడు అర్థమైపోతుంది కదా, అందుకని కళ్ళకు గంతలు కట్టేసింది.
ఏదో కిరోసిన్ మీద పోసేసింది. అతనికి అప్పటికీ రియలైజ్ అవ్వలేదు పాపం. ఏదో కొత్తగా ఏదో ట్రై చేస్తున్నారని చెప్పి అనుకున్నారు. తీరా చూస్తే నిప్పు పెట్టేసింది. అప్పటికి కానీ అతనికి తెలియలేదు ఆ యువతి చేసిన పని. ఆ నొప్పికి, ఆ బాధకి అరుస్తూ కాలిపోతూ ఉంటే చివరికి అందరూ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఆ యువకుడిని కాపాడే ప్రయత్నం చేశారు. బట్ ఏమీ చేయలేని పరిస్థితి. అప్పటికే ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అండ్ కిరణ్ మీకు కనిపిస్తున్నాడు, అండ్ ఆ యువతి కనిపిస్తుంది మీకు ప్రేమ. అండ్ ఇప్పుడు నేను చెప్తున్న ఈ వార్త చాలా కఠినంగా ఉంటుంది. ఖచ్చితంగా చాలామందిని భయపెడుతుంది. జాగ్రత్తలు తీసుకోవాలని మీకు ఆర్టీవీ సూచిస్తుంది. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఇప్పుడు నేను చెప్తున్న ఈ వార్త కఠినంగా ఉండొచ్చు. సున్నిత మనస్కులు కొంచెం కలవరపడే అవకాశం ఉంది, గాయపడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్ అగైన్. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ యువతి దగ్గర ఉన్నటువంటి ఆ వీడియోను తీసుకొని ఇప్పటికే వాళ్ళు ఈ కేసుకు సంబంధించి మరింత లోతుగా విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇంకెవరైనా హెల్ప్ చేశారా అన్న కోణంలోనూ, అలాగే వాళ్ళ మెసేజెస్ అన్నీ కూడా వాళ్ళు చూస్తున్నట్లుగా తెలుస్తుంది. అవసరమైన మేరకు వాటిని పరిశీలిస్తున్నారు. కిరణ్ ముందుగా ఎలా మోసపోయాడు అనేది చూస్తే, ప్రపోజ్ చేయాలి నేను వెస్ట్రన్ స్టైల్లో అని చెప్పేసి ఆ యువత అడిగిందట. అంటే మనం చాలామంది అర్థం చేసుకోగలుగుతారు. సో ప్రపోజ్ చేయాలని చెప్పేసి కాళ్ళు చేతులు తాడుతో కట్టిందట. ఎందుకు ఇంత గట్టిగా కట్టేస్తుందట. అయితే ఎందుకు ఇంత గట్టిగా కడుతున్నావు అని